గ్రేటర్ హైదరాబాద్లో ఇంటి అద్దెలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే వెస్ట్ హైదరాబాద్లో ఇళ్ల అద్దెలు సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు భరించలేనంతగా పెరిగాయి. ఐటీ ఉద్యోగులు, సంపన్న వర్గాలు, ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఐటీ కారిడార్ పరిసరాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో వెస్ట్ హైదరాబాద్ ప్రాంతానికి ఏర్పడిన డిమాండ్ వల్ల ఇంటి అద్దెల విషయంలో బెంగళూరు, పూణేలతో పోటీ పడుతోంది. మరీ ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడ, నార్సింగి, పుప్పాలగూడ, గండిపేట, మణికొండ తదితర ప్రాంతాల్లో భారీగా హౌస్ రెంట్స్ పెరిగిపోయాయి. హైదరాబాద్లో క్రమంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు. వెస్ట్ హైదరాబాద్లో 42% నుంచి 65% పెరిగిన హౌస్ రెంట్స్. వెస్ట్ హైదరాబాద్లో 2 BHK అద్దె 40,000 పైమాటే. మియాపూర్, కూకట్పల్లిలో 2 BHK ఫ్లాట్ అద్దె 30,000. ఎల్బీ నగర్, ఉప్పల్లో 2 BHK ఫ్లాట్ అద్దె 12,000. ఐటీ కారిడార్తో పాటు సమీపంలోని ప్రైమ్ లొకేషన్స్లో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పోస్ట్ కోవిడ్ తర్వాత ఇళ్ల అద్దెలు 40% నుంచి 65% మేర పెరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి. గచ్చిబౌలిలో 62%, హైటెక్ సిటీ పరిసరాల్లో 54%, మణికొండలో 50%, పుప్పాలగూడలో 48%, మాదాపూర్లో 45%, నార్సింగిలో 42% ఇంటి అద్దెలు పెరిగాయి. ఐటీ కారిడార్తో పాటు సమీప ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ 40,000 రూపాయలుగా ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ రెంట్ 50,000 పైమాటే. ఇక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్ల అద్దెలు 70,000 రూపాయల పైనే ఉన్నాయి. మరోవైపు ఐటీ కారిడార్కు కాస్త దూరంలోని ప్రాంతాల్లో ఇంటి అద్దెలు కొంత అందుబాటులో ఉన్నాయి. కూకట్పల్లి, మియాపూర్, ప్రగతి నగర్ వంటి ప్రాంతాల్లో హౌస్ రెంట్స్ కాస్త రీజనబుల్ గానే ఉన్నాయి. పోస్ట్ కోవిడ్ తర్వాత మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు 20 నుంచి 30% మేర పెరిగాయి. ఈ ప్రాంతాల్లో 2 BHK ఫ్లాట్స్ అద్దె 30,000 నుండి 35,000 రూపాయలు ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 38,000 నుంచి 45,000 రూపాయల మధ్య ఉన్నాయి. ఇదే సమయంలో ఐటీ కారిడార్కి అవతలి వైపు ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు 20% పెరిగాయి. ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు సామాన్యులు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఫ్లాట్ అద్దె 12,000 నుంచి 25,000 రూపాయల మధ్య ఉంది. అదే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 18,000 నుంచి 30,000 రూపాయల మధ్య రెంటుకు లభిస్తున్నాయి. ఇంటిని అద్దెకు తీసుకునే వాళ్లు ఎక్కువగా తాము పనిచేసే ప్రాంతానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. లేదంటే కనీసం అక్కడి నుంచి తమ నివాసానికి మెరుగైన రవాణా సౌకర్యం ఉండాలని చూస్తున్నారు. అందుకే చాలా మంది ఐటీ ఉద్యోగులు హైటెక్ సిటీ సమీప ప్రాంతాల్లో కాస్త అద్దె ఎక్కువైనా అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక మెట్రో లాంటి రవాణా సౌకర్యం ఉండడంతో ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి తక్కువ అద్దెలు ఉన్న ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. అంతేకాకుండా విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలున్న ప్రాంతాలకు దగ్గరగా ఉండాలని మరికొంతమంది కోరుకుంటున్నారు. మొత్తానికి అధిక ఆదాయ వర్గాలు ఐటీ కారిడార్కు సమీపంలో అద్దెలు ఎక్కువైనా ఉండేందుకు ఇష్టపడుతూ ఉండగా మధ్యతరగతి వాళ్లు కాస్త దూరంగా అద్దెలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.